సముద్రమొట్టిన గుమ్మడి చెట్లు పెట్టి కాపుకుంటావు. అప్పుడు అర్థం డబ్బులతో ఏమి రాముడి మాటల వాళ్ళకించి రాజమంత్రి ఆంజనేయుడు సముద్ర వద్దును కూడా గుమ్మడి చెట్లు పెట్టాడు. గుమ్మడి చెట్లు పెట్టినప్పుడు పువ్వు వచ్చి కింద పెద్ద పెద్ద గుమ్మడికాయలు అయినాయి. అయితే హనుమంతుడు కలిసిన్నాడు కాపులు మరి రాముడి కాదు చెప్పు ఎక్కువైంది కదా ఏంటని ఏమి అటువంటి సమయం ఏం చేస్తా అయితే అమ్మమ్మ ఆ గుమ్మడికాయలు ఆంజనేయుడు కాసున్నాడు. రైతులు ఎలమలు కానీ మరి కాయలు లేవు. అయితే రాముడికి వాళ్ళు కదా ఒప్పుకోయినారు ఒక్కొక్క ఒక్కొక్క కాయ. అప్పటికి రాముడికి కాయలు ఇవ్వాలంటే ఇక్కడ కాయలు లేవు.